వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 సనాతన భారతీయ సంస్కృతిలో భారతదేశంలో ఉన్నటువంటి ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. అందులో శ్రావణ మాసం వచ్చేసరికి ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారిని పూజించేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ చాలా పవిత్రంగా చూస్తూ ఉంటారు. వచ్చేటువంటి 4 శుక్రవారాలలో మొదటి శుక్రవారం కావడంతో ఇక్కడ భక్తులు కూడా తండోపతండాలుగా తరలి వస్తున్నారు. అందులో ప్రముఖ క్షేత్రమైనటువంటి భద్రకాళి దేవాలయానికి కూడా భక్తులు పోటెత్తినటువంటి పరిస్థితి, ఉదయం నుండి కూడా బారులు తీరినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ భారతదేశంకు సంబంధించినటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఒడిసి పట్టేటువంటి వ్యవస్థ ఇక్కడ దీనికి సంబంధించి సనాతన ధర్మము అలాగే ఆగమ శాస్త్రానుసారం కూడా ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. కాబట్టి దినదిన ప్రవర్ధమానమై దక్షిణ భారతదేశంలోనే ఒక వెలుగొందుతున్నటువంటి భద్రకాళి దేవాలయానికి కూడా భక్తులు తండోపతండాలుగా వస్తున్నటువంటి పరిస్థితి ఒక్కసారి మనం విజువల్స్లో చూద్దాము. ఇక్కడ చూసినా కానీ భక్తులు మాత్రం విపరీతమైనటువంటి మధ్యాహ్నం కావస్తున్నా కానీ భక్తులు ఇంకా వస్తూనే ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ శ్రావణ మాసము అలాగే వర్ష ఋతువులు మొత్తం 6 ఋతువులకు సంబంధించి కూడా ఒక్కొక్క ఋతువుకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఇక్కడ ఈ వర్ష ఋతువులో వచ్చేటువంటి శ్రావణ మాసం అంటేనే ఇంకా ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి భద్రకాళి దేవాలయానికి కూడా భక్తులు వస్తున్నటువంటి తరుణంలో కూడా ఇక్కడ ఇదివరకేందంటే కొంత మహిళలు ఒక సాంప్రదాయంగా వచ్చేటువంటి పరిస్థితి, కానీ యువతులు అలాగే యువకులు కూడా సాంప్రదాయ దుస్తులతోటి వచ్చేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా కానీ భక్తి తత్పరత అనేది రోజు రోజుకు దినదిన ప్రవర్ధమానమై వెలుగొందుతున్నటువంటి సందర్భాలను మనం చూస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి భక్తులను చూస్తూనే తెలుస్తుంది. ఇక్కడ రద్దీగా వస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక క్రౌడ్గా కాకుండా క్యూ లైన్లలో కూడా వెళ్తున్నటువంటి స్థితి. ప్రస్తుతానికైతే ధర్మదర్శనం కూడా ఇక్కడ భక్తులు కూడా చాలామంది వస్తున్నటువంటి పరిస్థితి, 100 రూపాయల దర్శనానికి కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే బారులు తీరుతున్నటువంటి జనాల్ని మనం చూస్తున్నాము. ఉదయం నుండి అంటే 4 గంటల నుండే ఇక్కడ పూజా కైంకర్యాలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కూడా భద్రకాళి దేవాలయానికి కూడా భక్తి విశ్వాసాలు రోజు రోజుకు మెండుగా పెరుగుతున్నటువంటి సందర్భంలో కూడా ఇక్కడ ఎక్కువగా భక్తులు కూడా వస్తున్నటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాము. భద్రకాళి దేవాలయాన్ని ప్రధాన ద్వారానికి గుండా భక్తులు బయటనే ఇంత లైన్లో ఉంటే లోపలికి వెళ్ళిన తర్వాత కూడా చాలా వరకు కూడా భక్తులు ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ప్రధాన ద్వారం గుండా లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నాలు అయితే మనం చేస్తున్నాము. బయటికి వెళ్తున్నటువంటి భక్తులు మాత్రం ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని ఒక ఆధ్యాత్మిక అనుభూతి పొందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా మొన్నటి వరకు ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ కొన్ని చలువ పందిళ్ళు వేసి ఉన్నారు. ఇక వర్షాకాలం రావడంతో కూడా చలువ పందిళ్ళ ప్లేస్ను కూడా కొంత తగ్గించినటువంటి పరిస్థితి. కానీ భక్తుల రాక మాత్రం ఇక్కడ శాకంబరి ఉత్సవాలు మొన్నటి వరకు అంగరంగ వైభవంగా జరిగినటువంటి నేపథ్యంలో శాకంబరి ఉత్సవాలు ఆ తర్వాత కూడా శ్రావణ మాసం రావడంతో భక్తులు కూడా ఎక్కువగా వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. భక్తులకు సంబంధించినటువంటి విశేషాలు మాత్రం చాలా వరకు అంతే. ఇప్పటికే చాలామంది వేల మంది భక్తులు కూడా ఆ దర్శనానికి చేసుకొని బయటికి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇది మొదటి శుక్రవారం కావడంతో ఇంకా భక్తులు కూడా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. సాయంత్రం వరకు ఇదే పరంపర కొనసాగుతుంది. ఉదయము సాయంత్రము కూడా వివిధ ప్రత్యేక పూజలు కూడా భద్రకాళి దేవాలయంలో అయ్యగారులు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారి ఆలయానికి వచ్చినటువంటి భక్తులు మళ్ళీ ఎప్పుడెప్పుడు అమ్మవారిని దర్శించుకోవాలన్నటువంటి ఒక అనుభూతి మాత్రం పొందుతున్నటువంటి సందర్భము. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతానికి భద్రకాళి దేవాలయంలో కూడా ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. భద్రకాళి దేవస్థానానికి మొదటి శుక్రవారం కావడంతో శ్రావణ మాసంలో భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ప్రస్తుతానికి అమ్మవారిని చూస్తున్నాము. ఎందుకంటే ఉదయం నుండి కూడా పూజలు మాత్రం ప్రత్యేకంగా చేస్తున్నారు. షోడశోపచార పూజలతో పాటు ప్రత్యేకమైనటువంటి పూజా కైంకర్యాలు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో భక్తులు కూడా శ్రావణ మాసంలో తండోపతండాలుగా తరలి వస్తున్నారు. వచ్చినటువంటి భక్తులు కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణాలు పొందడానికి కూడా బారులు తీరుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మిక తరంగాల్లో ఓలలాడుతున్నటువంటి పరిస్థితి. భద్రకాళి దేవాలయానికి వచ్చేటువంటి భక్తులు కూడా ఒక తన్మయత్వంతో ఉంటున్నటువంటి పరిస్థితులు అయితే చూస్తున్నాము. ఎక్కడ చూసినా కానీ భద్రకాళి దేవాలయానికి సంబంధించి కూడా ప్రతి ఒక్క ఆలోచనలు ప్రతి ఒక్క అంటే ఏ సమయం చూసినా కానీ ఒక ఆధ్యాత్మికమైనటువంటి సిచ్యువేషన్సే మనం చూస్తూ ఉంటాము. ప్రస్తుతానికైతే భక్తులు కూడా ఎక్కువగా భద్రకాళి శరణమ్మ అనేటువంటి నామస్మరణతో మారుమోగుతున్నటువంటి పరిస్థితి. చిన్నపిల్లల్ని కూడా ఇక్కడ తీసుకొస్తూ ఆధ్యాత్మిక తరంగాలలో మునిగి తేలుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాము. ఒక్కసారి ఆధ్యాత్మికంగా ఈ భద్రకాళి దేవాలయం కూడా చాలా ప్రాశస్త్యంగా ఉండడంతో ఎక్కువ మంది భక్తులు కూడా ఇక్కడికి తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ప్రస్తుతానికి భద్రకాళి ప్రధాన అర్చకులు శేష్ గారు ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడదాం. శ్రావణ మాసం అంటేనే మహిళలకే కాకుండా ఒక ఆధ్యాత్మికంగా దాని ఆలోచనలు ఎట్లా ఉంటాయి అనేది భద్రకాళి శేష్ గారితో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే స్వామి. ఈ శ్రావణ శుక్రవారం మళ్ళీ శాకంబరి ఉత్సవాల తర్వాత మళ్ళీ ఇంత భక్తులు పోటెత్తున్నటువంటి పరిస్థితి. శ్రావణ మాసం మొదటి శుక్రవారం ఎట్లా ఉంది స్వామి? దీని గురించి ఏమన్నా శ్రావణ మాసం గురించి చెప్పండి కొద్దిగా.
శ్రావణమాసం శంకరునికి అత్యంత ప్రీతికరమైన మాసం. లోకానికి కృష్ణ పరమాత్ముడు శ్రీకృష్ణుడు భగవద్గీతను అందించాడు. అట్లాంటి కృష్ణుడు జన్మించిన మాసం. సమస్తం ఎంత అంటే సంవత్సరం మొత్తంలో దేవతార్చన చేసిన సందర్భంలో ఎక్కడ ఏ లోటుపాట్లు ఉన్నా అవన్నీ తొలగిపోయి సంవత్సరం జరిపిన ఆరాధనకు పరిపూర్ణత్వాన్ని కల్పించే పవిత్రోత్సవం జరుపుకునే మాసం. శ్రావణ పౌర్ణమి నాడు రక్షాబంధనం జరుపుకుంటారు. తద్వారా సంవత్సరం మొత్తం రక్షణ కలుగుతుంది, సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. అట్లాంటి అమోఘమైన శ్రావణ మాసం ఈ సంవత్సరం శుక్రవారంతో కలిసి వచ్చింది ప్రారంభం. శుక్రునికి అధిదేవత ఇంద్రాణి. ఇంద్రాణి వా విధవా అవిధవా భవ ఇంద్రాణి ఇవ. ఇంద్రాణి అమ్మవారిలాగా వైధవ్యం లేకుండా దీర్ఘమైన సౌమంగళ్యంతో ఉండు అని వేదం చెప్పింది. మరి అది నిజం. వేదం చెప్పిందంటే అది నిజం అన్నట్టే కదా. శాస్త్రం శాస్త్రీతి శాస్త్రం శాసనం అంటే శుక్రుడు మరి ఇంద్రాణి అమ్మవారు అధిదేవతగా ఉన్న శుక్రవారం నాడు ఆ భద్రకాళి అమ్మవారి యొక్క విభూతి అయిన ఇంద్రాణి అధిదేవతగా ఉన్న ఈ శుక్రవారం నాడు అమ్మవారిని ఆరాధించడం వల్ల మనకు వైధవ్యం రాదు అని స్త్రీలు అమ్మవారిని అధిక సంఖ్యలో ఆరాధిస్తారు. వడిబాల బియ్యం పోస్తారు, సకల సేవలు అమ్మవారికి అందిస్తారు. అట్లాగే ఈరోజు అగ్ని అధిదేవత పాడ్యమికి తామగ్నివర్ణాంతమసాజ్వలంతీం. అమ్మవారు కూడా అగ్ని స్వరూపమే కాబట్టి వాళ్ళ పాడ్యమి దేవత అగ్ని. మళ్ళీ కాళీక్రమాన్ని అనుసరించి పాడ్యమికి అధిదేవత, తుదిమండల దేవతలో అధిదేవత కాళీ. మళ్ళీ షోడశీ క్రమాన్ని అనుసరించి అధిదేవత కామేశ్వరి. ఇట్లా ఒకటికి 10 గొప్పతనాన్ని, 10 పుణ్యాన్ని, సమస్తమైన పాపరాశిని భస్మీపటలం చేసి అమితమైన పుణ్యాన్ని, అమోఘమైన పుణ్యాన్ని, సకల ఐశ్వర్యములను కలిగించే విధంగా ఈ శ్రావణ మాసం శుక్రవారంతో ప్రారంభమైంది. కాబట్టి జనం తండోపతండాలుగా వానను వరదలను లెక్క చేయకుండా అమ్మవారి దర్శనానికి వస్తూ ఉన్నారు. సకల జనులు అమ్మవారి అనుగ్రహానికి పాత్రులై సకల ఐశ్వర్యములను బడసి తరించెదరుగాక. ఇప్పుడు ఈ మహాలక్ష్మి సందర్భంగా వరలక్ష్మి వ్రతం కూడా చేస్తారు కదా స్వామి, నెక్స్ట్ వచ్చే వారం. దానికి ఎట్లా ఏర్పాట్లు ఉన్నాయి ఇక్కడ భద్రకాళిలో? వరలక్ష్మి వ్రతాలు ఇళ్లల్లో చేసుకోవాలి. కుదరని వారు సామూహికంగా ఇక్కడ చేసుకుంటూ ఉన్నారు. ఏది ఆలయాలలో, ప్రధానంగా ఇళ్లలో ఆత్మార్థ పూజ తాను తరించడానికి చేసుకునేది ఆత్మార్థ పూజ. అది ఇళ్లలో తాను తనతో పాటు లోకం అంతా బాగుండాలని కోరుకునేది దేవాలయం. ధన్యవాదాలు స్వామి. ఇక్కడ ఎంతో ఆధ్యాత్మికంగా కూడా చాలా అద్భుతం. ఎందుకంటే వేదాలలో ఏదైతే నొక్కి వక్కానించారో అవి ఖచ్చితంగా సత్యమై తీరుతామని చెప్పి అంటున్నారు. అట్లాంటి వేదాలు ఘోషిస్తున్నటువంటి మాటల్ని కూడా చాలా అద్భుతంగా చెప్పారు ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు గారు. ఇక్కడ పాడ్యమితో వచ్చేటువంటి శుక్రవారము అని చెప్పి అంటున్నారు. పాడ్యమి అంటే అధిదేవతగా అగ్ని అంటున్నారు. ఆ అగ్నికి స్వరూపమే అమ్మవారు అని చెప్పి అంటున్నారు భద్రకాళి అమ్మవారు. అలాగే కాలాగ్ని సంబంధించినటువంటి కాళీమాతకు సంబంధించినటువంటి విశేషాలు కూడా ఈ పాడ్యమి రోజు కూడా ఎంతో విశేషం అని చెప్పి అంటున్నారు. శుక్రునికి అధిదేవత కూడా ఇక్కడ ఎవరైతే ఉన్నారో వారు అధిదేవతగా కలిగినటువంటి వారంతో కూడినటువంటి ఈ శుక్రవారము రావడము కూడా చాలా అద్భుతమైంది అంటున్నారు. మహిళలు కూడా ప్రత్యేకంగా ఇక్కడ దీర్ఘ సుమంగళిగా ఉండాలంటే ఖచ్చితంగా అమ్మవారిని పూజించాలి అని చెప్పి అంటున్నారు. కాబట్టి అందుకే భక్తులు తండోపతండాలుగా వర్షాలను కూడా లెక్క చేయకుండా ఇక్కడ ఎక్కువగా సంఖ్యలో వస్తున్నారు. మొదటి రోజు శుక్రవారంతో ప్రారంభం కావడంతో కూడా ప్రత్యేకమైనటువంటి శుక్రవారంగా దీన్ని గుర్తిస్తున్నారు. అందుకే భక్తులు కూడా ఎక్కువ సంఖ్యలో వస్తున్నారని చెప్పి ప్రధాన
అర్చకులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది కంటిన్యూగా శుక్రవారము అలాగే శ్రావణ మాసంతో కూడినటువంటి మాసంతో ప్రారంభం కావడమే. దాంతోపాటు శివుడికి అత్యంత ఇష్టమైనటువంటి మాసం అంటున్నారు. భగవద్గీతాచార్యులు ఎవరైతే శ్రీకృష్ణుడు పుట్టిన మాసం కూడా ఈ శుక్రవారమే అంటున్నారు. కాబట్టి అన్ని మాసాలలోకెల్లా ఈ శ్రావణ మాసం అనేది కూడా ఎంతో ప్రత్యేకమైనదిగా ఇక్కడ భక్తులు భావిస్తున్నారు. అలాగే వేదోక్తులు కూడా దీనికి సంబంధించినటువంటి విషయాలు చెప్తున్నటువంటి పరిస్థితి. భద్రకాళి దేవాలయం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.